క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమిపరిచిన దైవజనులారా, క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద అద్భుతాలు మన విశ్వాసాన్ని ఎంతగా దృఢపరుస్తున్నాయో, ఎంతగా విశ్వాసములో బలపరుస్తున్నాయో, ఎక్కువగా బలపరుస్తుంది ప్రియులారా. ఈరోజు అద్భుతం మహా గొప్ప విశేషం. నెదర్లాండ్స్ దేశంలో మార్చి 15వ తారీఖున 1345 సంవత్సరములో తీవ్ర అనారోగ్యంతో బాధపడుచు మరణశయ్యపై ఉన్నటువంటి ఐస్బ్రాండ్ డోమర్ అనే వ్యక్తి ఆయనకు అంతిమ అవస్థాభ్యంగం ఇవ్వటానికి విచారణ గురువులు వెళ్ళారు ప్రియులారా. విచారణ గురువులు వెళ్ళి అవస్థాభ్యంగంతో పాటు దివ్య సప్రసాదాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. అవస్థాభ్యంగం ఇచ్చినప్పుడు దివ్య సప్రసాదాన్ని ఆ అనారోగ్య బాధపడుచున్న ఐస్బ్రాండ్ డోమర్ అనే వ్యక్తికి ఫాదర్ గారు ఇచ్చారు. అయితే తన అనారోగ్యం వలన లోపల డైజెషన్ అవ్వకపోవడం, ఒక వాసనతో కూడినటువంటి వాంతి చేసుకున్నాడు. ఆ వామిటింగ్తో పాటు దివ్య సప్రసాదం కూడా బయటకు వచ్చేసింది ప్రియులారా. ఈ దివ్య సప్రసాదం బయట పడినప్పుడు ఆ వామిటింగ్లో చాలా వాసన కొడుతుంది, విపరీతమైన స్మెల్. ఆనాటి సాంప్రదాయ ప్రకారముగా ఆ వాంతితో కూడిన దివ్య సప్రసాదాన్ని నిప్పుల్లో కాలుతున్నటువంటి పొయ్యలో, బొగ్గులతో కాలుతున్నటువంటి పొయ్యలో వేయడం జరిగింది. అది ఇంకెవరు ముట్టుకోకుండా, ఎక్కడికి తీసుకెళ్ళకుండా దాన్ని మొత్తం అగ్నిలో కాలిపోతుంది అన్నటువంటి ఉదాహరణతో. అయితే ప్రియులారా, మరుసటి రోజున ఆ నిప్పులను శుభ్రం చేయడానికి వెళ్ళినటువంటి ఒక మహిళ మండుతున్న బొగ్గుల మధ్య దివ్య సప్రసాదం ఏమాత్రం పాడవపోకుండా, అగ్ని దానిని తాకకుండగా తెల్లగా మెరుస్తూ, అగ్నిలో మధ్యలో దివ్య సప్రసాదం తెల్లగా మెరుస్తూ కనిపించింది. ఆ నిప్పుల వేడికి అది కనీసం దివ్య సప్రసాదం వేడెక్కలేదు. అది సరే కదా, ఆ దివ్య సప్రసాదాన్ని తాకినప్పుడు చల్లగా ఉందంటండి. ఇదే అనుభవం ముగ్గురు యువకులు షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండములో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండం మధ్యలో వారికి చల్లని గాలి వీస్తూ ఆ అగ్నిగుండం మధ్యలోంచి దేవుని స్తుతించారు. ఈరోజు ఆ అగ్నిగుండం మధ్యలో, ఆ అగ్నిగుండం అనగా ఆ నిప్పుల మధ్యలో ఏ వేడి కూడా దాని దివ్య సప్రసాదం అంటుకోలేక తెల్లగా చల్లగా, ఎంత అద్భుతమండి. ప్రార్థించుదాం ప్రియులారా. ఇంకొక విషయం, విచారణ గురువులు ఆ మరుసటి రోజును తెలుసుకొని ఆ దివ్య సప్రసాదాన్ని భక్తిపూర్వకంగా పునీత నికోలస్ చర్చిలో పెట్టారు. కానీ పెట్టిన కొన్ని గంటల్లోనే మళ్ళా దాన్ని చూసినప్పుడు అదృశ్యమైపోయింది. అరే, విచారణ గురువు అనుకుంటున్నారు, దివ్య సప్రసాదం మందస్సులో పెట్టాను కదా, మరలా దీనిని ఎక్కడికి వెళ్ళిపోయిందని అనేసరికి మరలా ఆ ఐస్బ్రాండ్ డోమర్ వారి ఇంటి దగ్గర ప్రత్యక్షమైంది దివ్య సప్రసాదం. అదే స్థలంలో ఇలాగ 2 సార్లు జరగగానే పీఠ కాపరి అక్కడ దివ్య సప్రసాదంని మహాగౌరవ ప్రపత్తులతో, భక్తి ప్రపత్తులతో చేకుని ఆరాధించాలని ఒక చక్కని దేవాలయం నిర్మించి, అదిగో ప్రతి సంవత్సరం ఆ దివ్య సప్రసాదాన్ని మహాఘనముగా ప్రదక్షిణ రూపంలో మహోత్సవాన్ని జరిపిస్తూ ఉండేవారు. ప్రార్థించుదాం. ప్రభు, ఒక్కొక్కసారి గురువులముగా మేము ఏం చేయాలో కూడా మాకు అర్థం కాదు. దివ్య సప్రసాద అనారోగ్యవంతుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మింగుతున్నారా, లేదా వారికి ఇంకా ఆ నోట్లో ఉండిపోతుందా, పళ్ళ ఇరకనేమో ఉండిపోతుందా,
వాళ్ళకి వెంటనే మంచినీరు ఇస్తున్నాము. ఆ మంచినీరుతో త్రాగి చక్కగా గొంతులోంచి కడుపులోకి వెళ్తుందని అనుకుంటున్నాం. ఒక్కోసారి మేము వెళ్ళిన తర్వాత అది వామిటింగ్ రూపంలో వచ్చినా లేదా ఉమ్ము రూపంలో బయటకు వచ్చినా మాకు భయమేస్తూ ఉంటుంది. ఈరోజు జరిగిన అద్భుతం, ఆ వాంతుతో కూడా, ఆ పుల్లటి వాసనతో కూడిన వాంతుతో ప్రభు బయటకు దివ్య సప్సం బయటకు వచ్చేయడం, నిప్పుల మంటల్లో వేయటం. కానీ మీ రూపం, మీ ఆత్మ, మీ దైవత్వం, మీ శరీరం, మీ రక్తం తెల్లగా వెలుగుతూ ఆ నిప్పుల మధ్యలో పరిశుద్ధమైన ఆ దివ్య సప్రసాదం విలువ మాకు విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవా కాలకుండా చల్లగా ఉండటం ఎంత మహా ఆశీర్వాదం ప్రభువా. మేము దివ్య సప్రసాదం ఎడల అచంచలమైన విశ్వాసం మాకు అనుగ్రహించమని, ప్రతి పూజలో మీ మాంసము, రక్తము, ఆత్మ, దైవత్వాన్ని స్వీకరిస్తున్నామని గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనల్ని దీవించి, ప్రేమించి, కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.